విశాఖపట్నంలో వలస వచ్చిన నాయకులు వెళ్తా ఉన్నారు. ఈ విశాఖపట్నం యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు గ్రహించలేదు. దశాబ్దాలుగా విశాఖపట్నంకి ఒక చరిత్ర ఉంది. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన నాయకులు కూడా సోకాల్ అయ్యన్న పాత్రుడు కానీ బండారు కానీ ఒక ఇంచు కూడా ఈ విశాఖపట్నంకి మేలు చేయలేకపోయారు. అయ్యన్న పాత్రుడు ఐ డోంట్ అండర్స్టాండ్ వై కాల్ హిమ్సెల్ఫ్ సచ్ గ్రేట్ లీడర్ అనుకుంటారు. అతను నాకు అర్థం కావట్లేదు అన్నమాట. ఓరేసుకొని పడిపోతే కాదు కదా. విశాఖపట్నం అభివృద్ధి అనేది రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎయిర్పోర్ట్తో ముడిపడి ఉన్నాయి. ఇట్స్ ఇంటర్ట్వైన్డ్. ఈరోజు విశాఖపట్నం ఎంత మైటీ సిటీగా ఎదిగిందంటే ఆ ఎయిర్పోర్ట్ ఎన్నో సేవలు అందించింది. ఆ ఎయిర్పోర్ట్ ఏమో అటు భోగాపురం వెళ్ళిపోతుందంటే నోరు మూసుకుని ఊరుకున్నాడు ఈ అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ, లోకల్ లీడర్స్ అండ్ సో కాల్ గణబాబు. ఆర్ యు నాట్ అషేమ్డ్? వీడావిడ భరత్ ఎంపీ, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ భరత్? విశాఖపట్నం తెలుసా? చరిత్ర తెలుసా? విశాఖపట్నం ప్రజల మనోభావాలు తెలుసా? ఈరోజు ఎయిర్పోర్ట్ అనేది అప్పర్ క్లాస్కి కాదు, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్కి కూడా. ఒక అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్తా ఉన్నారు, ఫ్లైట్స్లో వెళ్తా ఉన్నారు. తిరుపతిలో వెళ్ళాలంటే ఫ్లైట్స్లో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తా ఉన్నారు. మీరు లోవర్ క్లాస్ పీపుల్ కూడా ఈరోజు అప్గ్రేడ్ అవుతా ఉన్నారు, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఎంచుకుంటా ఉన్నారన్నమాట. భరత్ ఎంపీ భరత్, యు ఆర్ అన్ఫిట్. నువ్వేదో ప్రతిదానికి కూడా ఐ డోంట్ అండర్స్టాండ్, ఆర్ యు అన్ ఎంపీయా లేదంటే జిఎంఆర్ భోగాపురం ఎంప్లాయీవా? నువ్వు తేల్చుకొని ఒకసారి. యు కమ్ డిబేట్ విత్ మీ ఎనీ టైమ్ ఎనీవేర్. భోగాపురంలోనేమో ట్యాక్సీ వాళ్ళు పాపం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మాకేటి 600 రూపాయలు ఏంటి, మాకు వచ్చిందే ఇక్కడి నుంచి వెళ్తే 700 రూపాయలు వస్తుందంటే 600 రూపాయలు నువ్వు ఛార్జ్ చేస్తున్నావు అంటే ఇతను పెద్ద ఒత్తాసు పలికి జిఎంఆర్ ఏమంటలేదు. ఇతను వచ్చేసి మీడియాకి మనం ఎక్కడ చూసాను ఇన్స్టాగ్రామ్లో నెమ్మదిగా ఇంజెక్ట్ అవుతుందంట, అలవాటు పడతారంట నెమ్మదిగా. హైదరాబాద్లో జరుగుతుంది, ఢిల్లీలో జరుగుతుంది. సో ఆ రకంగానే ఇక్కడ విశాఖపట్నంలో కూడా, భోగాపురంలో కూడా, విశాఖపట్నం భోగాపురంలో కూడా అవుతుంది. ఇది వీళ్ళకి కొత్త కదా. సో ఇప్పుడు నెమ్మదిగా తెలుసుకుంటారు అంటాడు. ఏం తెలుసుకుంటారా? ఏం తెలుసుకుంటారు ఎంపీ భరత్? నేను 2 ఏకం చెప్తాను. నేను అసలు ఎక్కువేమీ నేను మాట్లాడినమాట. తెలుసుకో ఒకసారి. ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏమో బిడ్డింగ్ వస్తే ఈ చంద్రబాబు నాయుడు 30.2% ఏమో రెవెన్యూ ఇస్తాము, 26% ఈక్విటీ ఇస్తాము. 26% ఈక్విటీ అంటే షేర్ అన్నమాట. ఎయిర్పోర్ట్లో ఏపీకి 26% ఇస్తారన్నమాట. ప్లస్ 5.6 crores ఎవ్రీ ఇయర్ లీజ్ ఇస్తాము అమౌంట్. ఓకే, మేము అక్కడ కడతాము, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంచుతాము అని ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా వస్తే చంద్రబాబు నాయుడుకి రాజది L1 బిడ్డింగ్ ఓకే చేశారన్నమాట. బట్ ఈజ్ ఏమేంటంటే ఈ జిఎంఆర్ని తెప్పించుకోవాలంటేనే